వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైసీపీలోకి పివి సునీల్ కుమార్ అని చెప్పేసి టైటిల్ పెట్టాను నేను. ఆ టైటిల్ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాను. మనం చూసినట్లయితే పివి సునీల్ కుమార్ ఒక సివిల్ సర్వెంట్, ఆయన ఒక సీనియర్ సివిల్ సర్వెంట్, ఇంకా కెరీర్ కూడా ఎంతో ఉంది. సో అలాంటి సునీల్ కుమార్ ఎప్పుడు కూడా వార్తల్లోనే ఉంటారు. వివాదాలంటే ఆయనకి ఇష్టమో లేకపోతే వివాదాల చుట్టూ ఆయన తిరుగుతూ ఉంటారో కానీ ఎప్పుడు సునీల్ కుమార్ ఏదో కాంట్రవర్సీతో తెర మీదకి వస్తానే ఉంటారు. తన సగం పైగా కెరీర్‌ని జగన్మోహన్ రెడ్డి దగ్గర తాకట్టు పెట్టి ఎప్పుడు కూడా వార్తల్లోనే నిలుస్తా వచ్చారు వైసీపీ హయాంలో. మామూలుగా అయితే ఆయనది ఒక సింపుల్ ఫ్యామిలీ. ఆ సింపుల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక బ్యూరోక్రాట్ కావడం అంటే, ఒక సివిల్ సర్వెంట్ కావడం అంటే అది ఆషామాషీ విషయం కాదు. అంత సక్సెస్ వచ్చిన తర్వాత సక్సెస్ చాలా మందికి వస్తుంది. దాన్ని నిలబెట్టుకునే దగ్గరే వాళ్ళ క్రెడిబిలిటీ అనేది, వాళ్ళ నెక్స్ట్ భవిష్యత్ అనేది ఉంటుంది. కానీ సునీల్ కుమార్ మాత్రం ఆ విషయంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారనే మనం అనుకోవచ్చు. చింతటిపూడి లాంటి ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి ఒక సివిల్ సర్వెంట్‌గా తనకంటూ కూడా ఒక ఇండివిడ్యువల్ ఇమేజ్ ఏర్పాటు చేసుకొని, ఆ తర్వాత దాన్ని ఏ దారిలోకి మళ్లించాలో అర్థం గాని అవస్థలో ఉన్నారాయన, సతమతమవుతా ఉన్నారని చెప్పుకోవాలి. ప్రత్యేకించి ఆయనకు అంతగా ఎక్స్‌పోజర్ వచ్చిన సందర్భం ఏది అంటే, సీఐడీ చీఫ్‌గా చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఆ క్రమంలో ఎన్నో తన కింద అధికారుల్ని ఆయన వేధించారనే ఆరోపణలున్నాయి. రమేష్ లాంటి వాళ్ళతోని ఇష్యూస్ ఉన్నాయి. అదేవిధంగా రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన క్రమంలో ఆయన కస్టోడియల్ టార్చర్‌కి గురి చేశారు అని చాలా తీవ్రమైన ఆరోపణలున్నాయి. రఘురామకృష్ణరాజు బయటకు వచ్చిన తర్వాత జైలు నుంచి ఆయన చికిత్స తీసుకున్న తర్వాత సునీల్ కుమార్ మీద ఆయన కంప్లెయింట్ కూడా చేయడం జరిగింది. అలా ఆ స్థాయిలో ఆయన వార్తల్లోకి ఎక్కారు. జగన్మోహన్ రెడ్డికి లాయల్‌గా ఉండటం వేరు, అత్యంత లాయల్‌గా ఉండటం వేరు. ఈ పరిధిని కూడా సునీల్ కుమార్ దాటేశాడు తన హయాంలో. తాను జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసే క్రమంలో. నిజానికి చాలా చోట్ల బ్యూరోక్రాట్స్‌ని పొలిటికల్ సిస్టమ్ ఎప్పుడూ కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తానే ఉంటుంది. కానీ దాన్ని సమర్థవంతంగా కరెక్ట్‌గా తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడం వేరు. తన తన క్యారెక్టర్‌ని గానో లేకపోతే తన పదవిని ఎన్హాన్స్ చేసుకోవడం వేరు. కానీ సునీల్ కుమార్ ఈ విషయంలో ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద తనకున్న భక్తిని దాచుకోవడానికి ఆయన ప్రయత్నం చేయలేదు. అలా ఎప్పుడు కూడా వార్తల్లోనే ఉంటా వచ్చారు. సో అలాంటి సునీల్ కుమార్ మరోసారి కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. రీసెంట్‌గా మనం ఆల్రెడీ రఘురామకృష్ణరాజు విషయంలో చాలా సీరియస్‌గా ఆయన మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయన్ని సస్పెండ్ చేసి పక్కన పడేసింది. సో ఇంకా కెరీర్ ఉన్నప్పటికీ ఆయన ప్రస్తుతం సస్పెన్షన్‌లో కొనసాగుతూ వస్తున్నారు. ఒక 2 రోజుల క్రితం ఆయన ఏదో ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో ఒక స్థానికంగా జరుగుతున్న సభకు ఆయన్ని ఆహ్వానించడం జరిగింది. అక్కడ ఆయన మాట్లాడే క్రమంలో చాలా సీరియస్‌గా క్యాస్ట్ ఈక్వేషన్స్ గురించి మాట్లాడారు ఆయన. కాపులు, దళితులు కలవాలి. సో వాళ్ళు కలిస్తేనే మనకు రాజ్యాధికారం సాధ్యమవుతుంది. మీరు కాపులే ముఖ్యమంత్రి పదవి తీసుకోండి. దళితులకి ఏ డిప్యూటీ సీఎం పదమో ఇవ్వండి. ఒక విజయ్ కుమార్ ఉన్నాడు, నేనున్నాను, హర్ష్ కుమార్ ఉన్నారు, లేకపోతే ఒక జడా శ్రవణ్ ఉన్నారు అని చెప్పేసి వీళ్ళందరినీ చెప్పుకుంటూ వచ్చారు. ఆయన చెప్పిన పేర్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు పూర్తి స్థాయిలో అమ్ముడుపోయిన వాళ్ళే. ఒక జడా శ్రవణ్ దగ్గర నుంచి ఒక విజయ్ కుమార్ దాకా జగన్మోహన్ రెడ్డి అంటే బాగా ఊదేవాళ్ళు వీళ్ళంతా. వాళ్ళందరి పేర్లే చెప్పారు. ఒక హర్ష్ కుమార్ ఏనాడు జగన్మోహన్ రెడ్డి తప్పుని ఒక్కరోజు మాట్లాడి ఉండరు ఆయన. వయస్కి ఎంత లాయలో జగన్మోహన్ రెడ్డి పార్టీలో లేకపోయినా ఆయన కంటే లాయలే. ఒక ఉండవల్లి కానీ, ఒక హర్ష కుమార్ కానీ. సో ఈ రోజున చూసినట్లయితే ఆయన వేదిక మీద కాపులు ఏదైతే దళితులు కలవాలి అని మాట్లాడారు. దీని మీదే చాలా మందికి అభ్యంతరాలు వచ్చాయి. ఒక కాపు సామాజిక వర్గం, ఒక దళితుల సామాజిక వర్గం కలిస్తేనే రాజ్యాధికారం ఎలా సాధ్యమవుతోంది? ఒక ఎమ్మెల్యే కలవాలంటేనే ఒక 8 కులాలు, దాంట్లో ఉప కులాలు ఉంటాయి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలోనే. ఒక్క కులము, ఒక 2 కులాలతోనే రాజ్యాధికారం ఎవరికీ కూడా రాదు. సో మిక్స్డ్ కల్చర్ అది. ఏపీలో అనేక కులాలు, దానికి ఉప కులాలు చాలా ఉన్నాయి. అందరూ ఓటేస్తేనే, ఒక కాపులు ఓటేస్తేనో లేకపోతే ఒక దళితులు ఇద్దరు కలిసి ఓటేస్తేనే జగన్మోహన్ రెడ్డి గతంలో సీఎం కాలే. సో అందరూ కలిస్తేనే మిక్స్డ్ కల్చర్, మిక్స్డ్ కులాలు మతాలు ఉంటాయి. అందరూ కలిస్తేనే అది రాజ్యాధికారమో, ఎమ్మెల్యేలుగా గెలవడమో, లేకపోతే మంత్రివర్గ కూర్పు చేయడమో, లేకపోతే అధికారంలోకి రావడమో, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారమో చేయడం జరుగుతుంది. అంతేగాని కాపులు మొత్తాన్ని కూడా టీడీపీ నుంచి చీల్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. మొన్న ఎలక్షన్లో మనకు తెలుసు, 1 సైడెడ్గా కాపు సామాజిక వర్గం మొత్తం కూడా కూటమి వైపే నిలబడింది. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడానికి చాలా మంది ఏదైతే డబుల్ స్టాండర్డ్స్తో వ్యవహరించినా సరే 1 సైడెడ్గా కాపు సామాజిక వర్గం మొత్తం కూడా కూటమి సర్కార్ వైపే నిలబడింది. పవన్ కళ్యాణ్కి 100% స్ట్రైక్ రేట్ ఎలా ఇచ్చారో కూటమి సర్కార్కి కూడా అంతే మ్యాండేట్ ఇవ్వడం జరిగింది, టీడీపీకి కూడా. సో అందుకే ఈరోజు పవన్ ఇండైరెక్ట్గా ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ టీడీపీతో అంటగాగుతూ ఉన్నారు, కాపు సామాజిక వర్గాన్ని తాకట్టు పెడతా ఉన్నారు అని ఎలాగైతే అంబటి లాంటి వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారో అలాగే ఆయన కూడా టార్గెట్ చేశారు. అందుకే మీరు కాపులు బయటికి రండి, మాతో కలవండి దళితులతో. సో మన 2 కులాలు కలిస్తే అధికారంలోకి రావడం తథ్యం అంటూ కూడా ఆయన మాట్లాడారు. అంటే ఒక సివిల్ సర్వెంట్గా చేసిన వ్యక్తికి సబ్జెక్ట్ మీద, కులాల మీద, సబ్ క్యాస్ట్ల మీద, కులాల ఏదైతే సమీకరణాల మీద అసలు కొంతైనా సరే ఇసుమంతైనా అవగాహన లేదనేది దాని అర్థం. సరే ఆయన మాట్లాడిన తర్వాత
కులాలు మతాలకు అతీతంగా సివిల్ సర్వెంట్స్ ఉండాలి. సో వాళ్ళ సివిల్ సర్వెంట్ రూల్స్కి, ఆల్ ఇండియా రూల్స్కి ఆయన వ్యతిరేకంగా మాట్లాడారు అని చెప్పేసి ఆయన మీద రఘురామ్ లాంటి వాళ్ళు ఆల్రెడీ హోమ్ అఫైర్స్కి, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా కంప్లైంట్ చేస్తున్నారు. గతంలో ఆయన మతాల గురించి మాట్లాడినప్పుడు కూడా కంప్లైంట్ చేస్తున్నారు ఆయన. ఇది వైరల్ అవుతా ఉంది. అయితే ఈ క్రమంలోనే సునీల్ ఇలా మాట్లాడింది ఎందుకు అనే చర్చ. దాని వెనక ఏంటంటే ఆయన రేపో మాపో వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారు అని. ఆయన ఒక ఇండికేషన్ కూడా ఇచ్చినారు, నాకు టికెట్ ఇస్తానంటే నేను వద్దన్నాను అని. గతంలో చర్చ కూడా జరిగింది కానీ బట్ అది యాక్షన్ ప్లాన్లోకి అయితే వెళ్ళాల. ఆయనే సెల్ఫ్గా ప్రచారం చేసుకున్నారనే చర్చ కూడా ఉండింది. వైఎస్ఆర్సీపీ తరఫున టికెట్ అడుగుతున్నారనే ప్రచారాన్ని కూడా ఆయనే తెర మీద తీసుకొచ్చారనే చర్చ ఉంది. అయితే ముందుగానే తన పొలిటికల్ కెరీర్ని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి క్లియర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. దానిలో భాగంగానే ఆయన ఇలాంటి కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఎత్తేసే విధంగా మీరు రండి అధికారంలోకి అని చెప్పి, దళితులంతా ఏకమవ్వండి, కాపులంతా ఏకమవ్వండి అని జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా పిలుపునిచ్చే ప్రయత్నం చేశారు. ఆ దళితుల్లోనే వర్గీకరణ కావాలని ఒకరు, వద్దని ఒకరు కూడా విడిపోయిన పరిస్థితినైనా ఆయన గమనించి ఉండాల్సింది. వర్గీకరణ కోసం మందా కృష్ణమాదిగ లాంటి వాళ్ళు సంవత్సరాలుగా పోరాడుతున్న పోరాటాన్నైనా ఆయన చూసి ఉండాల్సింది. కనీసం అది కూడా ఆయన గుర్తులేనట్టు ఉంది. సో మొత్తానికైతే ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి కోసం పూర్తి స్థాయిలో ఇప్పటి నుంచే కాపు సామాజిక వర్గాన్ని చిన్నగా తమ వైపు లాగే ప్రయత్నం జరుగుతోందా అనేదైతే ఒక చర్చ. సో వీటన్నిటి వెనుక ఆయన సన్నిహితులు చెప్తున్న మాట ఏంటంటే సునీల్ కుమార్ రాబోయే పూర్తి స్థాయిలో సస్పెన్షన్లో ఉన్నారు కాబట్టి అటునుంచి అటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఆయన వైసీపీలో చేరబోతున్నారని కూడా చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా ఒక వార్త అయితే హల్చల్ చేస్తూ ఉంది. రాబోయే 2-3 నెలల్లోనే సునీల్ కుమార్ వైఎస్ఆర్సీపీలో చేరే అవకాశం ఉందని కూడా మనకు సమాచారం ఉంది. సో మొత్తానికైతే ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసేందుకు ఆయన చేసిన ప్రయత్నం మాత్రం మొత్తానికైతే హర్షించాల్సిందే. ఇంతమంది సాలిడ్ క్యారెక్టర్స్ని, ఇంతమంది సాలిడ్ సివిల్ సర్వెంట్ని జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకున్నారంటే ఆయన వ్యవస్థల్ని, వ్యక్తుల్ని ఏ స్థాయిలో మ్యానిపులేట్ చేశారు అనడానికి ఇలాంటి వాళ్ళే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని మనం చెప్పుకోవచ్చు.